ఇవాళ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో లిక్కర్ కేసు విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ జరుగుతుంది. కోర్టు ఆదేశాలతో మధ్యాహ్నం ట్రయల్ కోర్టుకు హాజరు కానున్నారు ఎమ్మెల్సీ కవిత. ట్రయల్ కోర్టులో విచారణ ముగిసాకే హైదరాబాద్ కు రానున్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు నిన్న బిగ్ రిలీఫ్ దక్కింది. బెయిల్ రావడంతో 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఆ తర్వాతే మధ్యాహ్నం హైదరాబాద్ కు రానున్నారు కవిత. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతోంది. ఇవాళ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో లిక్కర్ కేసు విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ జరుగుతుంది. కోర్టు ఆదేశాలతో మధ్యాహ్నం ట్రయల్ కోర్టుకు హాజరు కానున్నారు ఎమ్మెల్సీ కవిత. ట్రయల్ కోర్టులో విచారణ ముగిసాకే హైదరాబాద్ కు రానున్నారు ఆమె. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు నిన్న బిగ్ రిలీఫ్ దక్కింది. బెయిల్ రావడంతో 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఆ తర్వాతే మధ్యాహ్నం హైదరాబాద్ కు రానున్నారు కవిత. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతోంది. ఇవాళ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో లిక్కర్ కేసు విచారణ జరగనుంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, నిన్న సుప్రీంకోర్టు మంజూరు చేసినటువంటి బెయిలుతో బయటకు తీహార్ జైలు నుంచి బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్సీ కవిత మరికొద్ది సేపట్లోనే ట్రయల్ కోర్టు రౌస్ ఎవెన్యూ కోర్టు లో సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీటుపై విచారణ జరుగుతుంది. ఆ తర్వాత ఆమె వర్చువల్గా ఈ విచారణకు హాజరవుతారు. ఆన్లైన్లో హాజరైన తర్వాత ఇక్కడి నుంచి 12:15 బీఆర్ఎస్ భవన్ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత 2:30 గంటలకు మధ్యాహ్నం ఆమె ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు. ఈలోగా వీళ్ళని బట్టి ఆమె ఎవరైనా గతంలో పరిచయాలు అదేవిధంగా స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళని కలిసేందుకు చాలామంది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. వారంతా కూడా కింద వెయిట్ చేస్తున్నారు. ఈ వర్చువల్గా విచారణకు హాజరైన తర్వాత వారితో కలిసిన తర్వాత ఇక్కడి నుంచి ఆమె బయలుదేరి హైదరాబాదు వెళ్ళటం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం కల్వకుంట్ల కవిత విచారణకు సంబంధించినటువంటి అంశాలపై లాయర్లతో మాట్లాడుతున్నారు. ఆ మేరకు లాయర్లతో మాట్లాడిన తర్వాత ఈ వర్చువల్గా ఆమె విచారణకు హాజరవుతారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.